జిన్సెంగ్ ఆయుర్వేదంలో వినియోగిస్తున్న పురాతనమైన ప్రభావవంతమైన మూలికల్లో ఇది కూడా ఒకటి. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక కొరియన్లు కూడా దీనిని వాళ్ల డైట్ లో భాగం చేసుకుంటారు. పానాక్స్ జాతికి చెందిన ఈ మొక్కల వేర్లనే జిన్సెంగ్ అంటారు. ఇది అరుదైన ఔషధ గుణాలు కలిగి ఉండడంతో మోడ్రన్ సైన్స్ లో కూడా దీనిని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ జిన్సెంగ్ వేర్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలో ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ లను తగ్గించి ఇమ్యూనిటీ పెంచుతాయి. దీనివల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల రిస్క్ తగ్గుతుంది. ఇంకా దీనిలో ఉండే న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు జ్ఞాపక శక్తితో పాటు ఏకాగ్రతను కూడా పెంచి బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఇక డయాబెటిస్ ఉన్న వాళ్లు జిన్సెంగ్ ను డైట్ లో చేర్చుకుంటే వాళ్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఇవి బాగా అలసిపోయినప్పుడు బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని అందించడంలో కూడా తోడ్పడతాయి. అలాగే ఇది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇక ఇది ప్రస్తుతం మార్కెట్లో సప్లిమెంట్స్, పౌడర్, క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఈ మూలిక దొరికితే దాని వేళ్లను ఎండబెట్టి పొడి చేసుకుని వాడొచ్చు. ఈ మూలిక వేర్లను టీలో మరగ కాచి వడగట్టి కూడా తాగొచ్చు. అయితే దీనిని వాడే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి.